ఈ పూట మరి దేవుడు నాకు ఇటువంటి అవకాశాన్ని కలిగించినందుకు నేను దేవునికి ఎంతగానో నిండు కృతజ్ఞుడనై ఉన్నాను. రెండవదిగా మరి తేజ బ్రదర్ నిజంగా దేవుని కృపను బట్టి నాకు బ్రదర్ ఫోన్ చేయటం, మరి మీరు పలానా రోజు బ్రదర్ మీరు ఖచ్చితంగా రావాలి అని నాకు చెప్పటం, మరి ఆహ్వానాన్ని మన్నించి దేవుడు నన్ను తీసుకొచ్చి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకి మరి కుమారుడికి నా హృదయపూర్వక వందనాలు, సంఘ బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అసలు విషయానికి వస్తే సర్వోన్నతమైన దేవుడు ఈ రాత్రి మనతో ఏమి మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన ఏది ప్రత్యుత్తరం ఇస్తాడు, ఆయన ఏది మనతో మాట్లాడతాడు అనేది ఈ రాత్రి మనము గమనించాలి, పరిశీలించాలి. ప్రియ దైవజనమా, దేవుడు మాట్లాడుతూ ఉండగా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయన మాటకు విలువ విధేయతిస్తూ వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడికి నడిపించే ముందు పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి ఎలాగంటే ఈ వాక్యం ఎట్లాగంటే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా భయము కలిగించేటువంటి మాటను ప్రభు నాతో మాట్లాడారు. నిజంగా ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు చాలా భయాన్ని, టెన్షన్ గురి చేసిందండి. పరిశుద్ధాత్ముడు అలాగున సిద్ధపరిచి, అలాగున ప్రిపేర్ చేసి, అలాగున ఇక్కడ నిలబెట్టారు. ఈ పూట ఈ మాటలు విందాం, మనం సరిచేసుకుందాం. మన జీవితంలో దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, దేవుని యొక్క కృప చాలా మిస్ అయిపోతున్నాం అనిపించింది ఈ వాక్యాన్ని చదివినప్పుడు. ఒకసారి మీకు పరిచయం చేస్తాను, ఈ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదవగా విందాం. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదికినను అతడు కనబడకపోయెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక్క మాట హృదయాన్ని చాలా కదిలించేసింది, భయాన్ని పుట్టిస్తుంది. అతడు వెళ్ళిపోయెను అన్న మాట మనం అక్కడ చూస్తున్నాం. అతడు వెళ్ళిపోయెను అన్న మాట మనం అక్కడ చదువుతున్నాం. నా ప్రియునికి నేను తలుపులు తీసే అంతలోపే అయిపోయింది ఇక జీవితం. ఆ మాట చదవంగల నిజంగా ప్రభువా మా జీవితంలో నువ్వు ఉన్నావా? మేము ఏ పాకానికి రాలేకపోతున్నాం, మేము తయారవ్వలేకపోతున్నాం ప్రభు. ఒక వధువుగా, ఒక కన్యకగా నేను ఎదుర్కోవడానికి అనిపించింది. ఒక్కసారి ఆ మాట చదవంగానే బలమంతా కోల్పోయిన వ్యక్తిలాగా అలా పడిపోయాను. అతడు వెళ్ళిపోయాను. ఒక సాధారణమైన మనిషి వదిలిపెట్టి వెళ్ళటం కాదు, అక్కడ దేవాతి దేవుడే వదిలి వెళ్ళిపోయాడని అక్కడ రాయబడి ఉంది మాట. ఇంతకాలం తలుపులు కొడుతూనే ఉన్నాడు. షులమతి, షులమితి, తలుపులు తీయమ్మా, నీ ప్రాణప్రియుని వచ్చాను అని కిటికీ సందులో నుంచి చేతులు చూపెడుతూ ఉన్నాడు, గాయాలు చూపెడుతూ ఉన్నాడు. నా తల మంచుకు తడిచిపోయింది తల్లి, డోర్స్ ఓపెన్ చేయమని తలుపులు కొడుతూనే ఉన్నాడు. కిటికీ సందులో చేతులు చూపించి ఆయన గుర్తులు కూడా చూపిస్తున్నాడు. ఇదిగో నీ ప్రియుణ్ణి నేను, నీ ప్రాణ ప్రియుణ్ణి నేను. తల్లి ఒకసారి తలుపు తెరువు, నా ప్రియురాలా, నా ప్రాణేశ్వరి, సుందరవతి, తలుపులు తెరవని కేకలు పెడుతున్నాడు డోర్ బయట ఉండి. ఆమెను బ్రతిమలాడాడు. మంచుకు తలంతా తడిచిపోయిందమ్మా, చలిగా ఉంది. ఇదిగో గుర్తులు చూడు, నీ ప్రాణ ప్రియుణ్ణి నేను. ఎవరినో కాదని కిటికీ సందులోంచి చేతులు కూడా చూపెట్టినా ఆమెకు అంత నిర్లక్ష్యం ఎక్కిపోయింది. ప్రయత్నాలు చేస్తున్నాడు. తలుపు తెరవాలి, నేను నా ప్రియురాల దగ్గరికి వెళ్ళాలి, ఆ గదిలోనికి ప్రవేశించాలి, ఆమె నిన్ను చూడాలి అని దేవుని ప్రయత్నాలు ఆగలేదు. ప్రయత్నిస్తున్నాడు, డోర్స్ కొడుతున్నాడు, గుర్తులు చెప్తున్నాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. డోర్లు తెరిస్తే బాగుండు, తలుపులు తెరిస్తే బాగుండు, లోపలికి వెళ్ళాలి. కానీ ఆయన వెళ్ళిపోయాను. ఆలోచిస్తున్నారు ఒకసారి.
ఆయన వెళ్ళిపోయే కాలం ఒకటి ఉంటుందని మీకు అర్థమవుతుందా ఈ రాత్రి? పొద్దస్తమాలు మన దగ్గరే ఉండడు. పొద్దస్తమాలు మన పాపాలు, మన రెంకెలు, మన విధానాలు, మన మూర్ఖత్వాలు, మన వ్యతిరేకతలు చూసుకుంటే ఆయన మన దగ్గర ఉండిపోడు. ఆయన ఒక కాలం రాబోతుంది, ఒక్కొక్కడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడట. ఎంత చెప్తున్నా విననోళ్ళ దగ్గర, ఎంత డోర్స్ కొడుతున్న తీనోళ్ళ దగ్గర గురుతులు కూడా చెప్తుంటే, వాక్యపు గురుతులు చూపించి మాట్లాడుతున్నా సరే నిర్లక్ష్య వైఖరి ద్వారా మంచాన్ని వదలక, కంచాన్ని వదలక, మంచం మీద పరుండి రెస్ట్ తీసుకుంటూ సుఖభోగాలను కోరుకుంటున్న వారిని దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయే కాలం ఒకటి రాబోతుంది. ఈ మాట నీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నిజంగా భయాన్ని కలిగించే భయానకమైన మాట ఇది. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఏదేను వనానికి దేవుడు కంచి వేయలేదా? నోవాహు కట్టిన వాడికి దేవుడు తాళాలు వేసేలేదా? ఎలీషా విధవరాల దగ్గర ఏం జరిగింది? ధారావాహికంగా వస్తున్నటువంటి ఆ నూనె ఆగిపోలేదా? ఆగిపోతుంది. రోజు ఇలానే జరిగిద్దిలే, దేవుని కృప నా మీద ఉంటుందిలే, ఆయన ప్రేమ నా మీద ఉంటుందిలే. ఖచ్చితంగా ముగింపు వస్తుందండి. మీ నిర్లక్ష్యానికి, మీ వ్యతిరేకతకి, మీ మూర్ఖత్వానికి దేవుడే వదిలేసి వెళ్ళిపోయేటట్లుగా ఒక కాలం రాబోతుందట. నేను హెచ్చరించమని ప్రభు మాట్లాడాడు ఈ రాత్రి. నీ ఉంటున్న నిర్లక్ష్య ధోరణి, నువ్వు చేస్తున్న ప్రభుకి వ్యతిరేకమైన కార్యాలు, నీ ఆలోచన విధానం, నీ పద్ధతి విధానం, నీ ప్రవర్తన విధానం ఆయననే వెళ్ళిపోయేటట్లుగా చేస్తున్నాయి. ఒకసారి ఆలోచిద్దామా? కొన్ని ప్రియుడిని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టాం. ఆయన స్వరం వినలేదా? విన్నా. ఆయన గుర్తులు చూడలేదా? చూసావు. అయినా నీ నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టట్లేదు, అయినా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టట్లేదు, అయినా అవిధేయతలు వదిలిపెట్టట్లేదు, అయినా తిరుగుబాట్లు వదిలిపెట్టట్లేదు, అయినా పనికి మళ్ళీ ఆలోచనలు వదిలిపెట్టలేకపోతున్నావు. ప్రియుడు వెళ్ళిపోతాడు, అర్థమవుతుంది రాత్రి నీకు. నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నేను వదిలిపెట్టి వెళ్ళిపోయే కాలం వచ్చేసిందట. పొద్దస్తమాలు నీతోనే ఉండిపోడు. పొద్దస్తమాలు నీ వైఖరి చూసుకుంటా, నీ నిర్లక్ష్యాన్ని చూసుకుంటా, నీ అవిధేయతలు చూసుకుంటా ఆయన అక్కడ ఉండిపోడు. ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయే రోజు రాబోతుంది. సిద్ధపడు, గుండెలు బాదుకో, కన్నీరు కార్చి రాత్రి. షులమతి మంచం మీద పరుండి ప్రియుడు బయట నుంచి కేకలు పెడుతున్నా కూడా, డోర్స్ కొడుతున్నా కూడా, గుర్తులు చూపిస్తున్నా కూడా, మంచుకు నా తలంతా తడిచిపోయి చలేస్తుందమ్మా అన్నా కూడా తీయలేని పరిస్థితిలో ఉంది ఆవిడ. అటువంటి పరిస్థితుల్లోనికి ఆవిడ వెళ్ళిపోయింది. చాలామంది ఇక్కడ ఉన్నవాళ్ళు అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అని చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. అటువంటి పరిస్థితే కనపడుతుంది చాలామంది జీవితంలో, చాలామంది కుటుంబాల్లో, చాలామంది సంఘాల్లో. ఆయన తలుపులు కొడుతున్న పట్టించుకొని వారు, ఆయన గుర్తులు చూపిస్తున్న పట్టించుకొని వారు, అమ్మా నేను మంచుకు తడిచిపోయిన, తలంతా తడిచిపోయింది, చలి పుడుతుంది, డోర్స్ ఓపెన్ చేయండి అని కేకలు వేసిన పట్టించుకునే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. ఈ పూట వారితోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మొండిగా ముందుకెళ్ళిపోతున్నావు, జాగ్రత్త, దెబ్బతింటావు. నువ్వు చాలా మొండిగా ముందుకెళ్ళిపోతున్నావు. ఎవ్వరూ సక్సెస్ అవ్వలేరు మొండిగా ముందుకెళ్ళిపోయేవాళ్ళు. ఆయనకు లోబడకుండా, ఆయనకు విధేయత చూపించకుండా, ఆయన మాట వినకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యపు సరిహద్దుల్లో ఉండకుండా, కంచగలిగిన తోటలో బ్రతకకుండా ఉన్నవారు, మొండిగా ముందుకెళ్ళిపోయేవారు. ఎవరి మాట విన్నాళ్ళు? దేవుని మాట పట్టించుకోక, దైవజనుడి మాట పట్టించుకోక, సంఘ విలువలు క్రమాలు పాటించక, భయంకరమైన ధోరణితో ఉన్నవారిని దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడట. ఆలోచించండి ఒకసారి రాత్రి. ఆ పొజిషన్లో పరిస్థితులు ఉన్నావా? యాకోబుకి పరలోకపు నిచ్చెన వచ్చేసింది భూమి మీదకి. ఆ నిచ్చెన ఎక్కకుండా, స్టెప్ బై స్టెప్ ఎక్కకుండా ఎటు వెళ్ళిపోయాడండి? పద్మనాభానికి వెళ్ళిపోయాడు. 20 సంవత్సరాల శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. భయంకరమైన శాపంలోకి వెళ్ళిపోయాడు. శాపంలో తగలడిపోయాడు. 20 సంవత్సరాలు ప్రార్థన లేదు, భయంకరమైన శాపం వెంటాడుతూనే ఉంది అతన్ని. దేవుడు నిచ్చెనేసాడు పరలోకం నుంచి భూమి మీదకి, స్టెప్ బై స్టెప్ ఎక్కాలని. కానీ 16 వెళ్ళిపోయి భయంకరమైన శాపంలో ఉండిపోయాడు. మురికించి ముందుకు వెళ్ళిపోయాడు. ఏయ్ సౌలా, నువ్వు మునికోలతో కొడుతున్నావు, నన్ను ఎదురు తంతున్నావు, నువ్వు
నీ రాజ్యం ఎంతో కాలం ఉండదని దేవుడు సౌలుని గద్దించాడు. అలానే జరిగింది. మూర్ఖించి ముందుకెళ్ళిపోయే వారి జీవితాల్లో విజయం ఉండదండి. నేను చెప్తున్నాను వినండి. వద్దు, ఇజ్రాయేల్ ప్రజల్ని శపించొద్దు అన్నాడు. ఎవరితో? బిలాముతో. విన్నాడా? నాశనం అయిపోయాడు అక్కడికక్కడ. మూర్ఖించి మొండితనంగా ముందుకి వెళ్ళిపోయే వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్తున్నాను, గుండెల మీద రాసి పెట్టుకోండి, వాళ్ళకి ఓటమే మిగిలిద్ది తప్ప జయం వారికి రాదు. దేవుని మాట లక్ష్య పెట్టకుండా, దేవుని మాటను వినకుండా మూర్ఖించి మాకు తెలుసులేండి అన్నీ, మాకు తెలుసు అనుకుంటూ ముందుకెళ్ళిపోతారు. కొంతమంది చూసారండి, భయంకరమైన శ్రమ వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. భయంకరమైన శాపం వారి కుటుంబాలకు దిగిపోతాయి. యాకోబు మూర్ఖించి వెళ్ళిపోయాడు, సౌలు మూర్ఖించి వెళ్ళిపోయాడు, బిలాము మూర్ఖించి వెళ్ళిపోయాడు. ఏం జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఈరోజు నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వెందుకని మూర్ఖించి మొండితనంగా ముందుకెళ్ళిపోతున్నావు? ఎందుకని ఇన్నిసార్లు తలుపులు కొడుతుంటే వాక్యం ద్వారా, దైవజనుడి ద్వారా, సంఘ క్రమాల ద్వారా ఇన్నిసార్లు నీ డోర్స్ ఓపెన్ చేయమని చెప్తున్నా, నువ్వు గుర్తులు చూపిస్తున్నా, బతిమలాడుతున్నా, ఎందుకని నీ నిర్లక్ష్యం వదలవు? ఎందుకని మొండుతనంగా ఉన్నావు? ఎందుకని మాట వింటలేదు? అమ్మో, అతడు వెళ్ళిపోయినన్న మాట మీరు ఒకసారి ఆలోచిస్తున్నారు ఈ రాత్రి? నా ప్రాణ ప్రియుడు వెళ్ళిపోయాడు నన్ను వదిలేసి. ఇటువంటి కాలం కూడా ఒకటి వస్తుందా? ఖచ్చితంగా, ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే కాలం ఒకటి వస్తుంది. ఆయన నిన్ను వదిలేసి వెళ్ళిపోతే, నిన్ను దాటి వెళ్ళిపోయే కాలం ఒకటి వస్తుంది. నేను అంటున్నాను, ఆ కాలం రాక మునిపే మన విధి విధానాలు చక్కబెట్టేసుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన చిన్న బొచ్చుకుక్క పిల్లని పట్టుకుని వాకింగ్కి తీసుకెళ్ళాడంటే, ఈవినింగ్ పూట వాకింగ్కి తీసుకెళ్ళాడంటే, చిన్న బొచ్చుకుక్క పిల్ల, అది ఎంత హైట్ కూడా చిన్నది, దాని మెడలో ఒక తాడేసి బెల్ట్ వేసి పట్టుకొని వాకింగ్ తీసుకెళ్ళాడట. ఇంకొక ఓనర్ కూడా, వాళ్ళ ఇంటి ఎదురు ఓనర్ గారు కూడా జర్మన్ షెఫర్డ్ని, పెద్దది పోలీస్ కుక్కలు ఉంటాయి కదా, ఇంతలావుని ఇంత ఎత్తుని, దాన్ని కూడా ఆయన వాకింగ్ తీసుకొచ్చాడట. ఈ చిన్న బొచ్చుకుక్క పిల్ల జర్మన్ షెఫర్డ్ మీద అరుస్తుందంట, గై 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 గైమని. ఇంతే ఉంది చిన్నది అది. కొంతమందికి ఎంత పొగరులో తెలుసా అండి? ఇదిగోండి ఇంతే, బుట్టదే. దాని ఆకారం చూసినా భయపడట్లేదు అది. దాని పళ్ళు చూసి, దాని నోరు చూసి, దాని నాలుక చూసి భయపడలే. ఎందుకంటారు? నా యజమానుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఒక్క మాట చెప్తా, యేసు ప్రభు ఉంటేనే మన బతుకులకి విలువ. వెళ్ళిపోయాడంటే నాశనం అయిపోతాయి, సర్వనాశనం జీవితాలు. యేసు ప్రభు ఉన్నంత వరకే గయ్యా గయ్యా మరి ఎగిరేది మనం. మా తండ్రి ఉండ, నువ్వెవడో రాది. ఒక్కసారి యజమానులు లేనప్పుడు దాన్ని నరమ్మని జర్మన్ షెఫర్డ్ మీద దెబ్బేడు మింగేద్దంత వేసినామలో బతికిద్ది అది. యజమానుడు అండ చూసుకొని, యజమానుడు దండ చూసుకొని, యజమానుడు సపోర్ట్ చూసుకొని ఎగిరిపోతుంది. ముందు కొండుందా, బండుందా, పెద్ద సమస్య ఉందా? లేదక్కడ. దావీదు కూడా యజమానుని చూసుకొని రెచ్చిపోయాడు గొలియాతు మీదకి. ఒకటే చెప్తున్నా, యేసు ప్రభు ఉన్నంతకాలం ఈ బతుకులకు విలువ, యేసు ప్రభు ఉన్నంతకాలం ఈ బతుకులకు భద్రత. ఆయన ఒక్కసారి నిన్ను వదిలేళ్ళాడా? అనాదిగా మిగిలా ఈ పాటలు పాడుకుంటూ కూర్చోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేయలేము ఇక. నువ్వు రావాలేసయ్యా ఉన్నప్పుడు ఏమి అట్లా పెట్టి తెచ్చావు. కొంతమంది పాటలు పెడితే నాకు భలే నవ్వు వస్తుంది. ఆయన ఉన్నాడు, తలుపులు కొడుతున్నాడు, తీయమంటున్నాడు, చేతులు గుర్తులు చూపిస్తున్నాడు. అమ్మా నేను నీ ప్రియుడినే తల్లి, నేను మంచుకు తడిసిపోయింది నా తల, నీకు దండం పెడతాను తీయని బతిమిలాడుకుంటుంటే, మంచం మీద పడుకొని ఒక నిర్లక్ష్యంగా బతుకుతా, మొండితనంగా ఉండి, నిర్లక్ష్యమైన వైఖరి కలుగుండి, ప్రియుడు అలాగున డోర్స్ కొడుతుంటే, చాలా రాత్రి బయట నిలబడిపోతుంటే, గుర్తులు కూడా చూపిస్తుంటే, కెవ్వున కేకలేస్తుంటే, బతిమిలాడుతుంటే, మోరు మనసు లేకుండా, పద్ధతి లేకుండా, డోర్ తీయకుండా మంచం మీద పరుండి భయంకరమైన దోర్ల తయారైపోయింది షోలమీతి. నా ప్రాణప్రియుడు యేసు ప్రభు ఉన్నంతకాలం మన జీవితంలో ఒక అండ, మన జీవితంలో ఒక కొండ, మన జీవితంలో ఒక బలం, ఏదో తెలియని సంతోషం, ఏదో తెలియని ఆనందం. ఏమండి,
ఒక్కసారి నా ప్రభు నిన్ను దాటి వెళ్ళడా? బుద్ధి బొమ్మలమేక మనం. శత్రువు దాడి, భయంకరమైన దాళ్ళు జరుగుతాయి మన మీద. ఇక కంచె లేకపోతే, భద్రత లేకపోతే, ఓనర్ లేకపోతే, ఆ కుక్క పిల్లకి భద్రత లేదు. దాన్ని ఏదైనా నువ్వులు మింగేయవచ్చు. నిజంగా స్టోరీ చదివిన తర్వాత ఎంత చిన్నదైనా అంత పెద్దదాన్ని చూసి ఎందుకు ఇది ఇంత రెంకిలేసేస్తుందంటే యజమానుడి సపోర్ట్ చూసుకుని ఎగురుతుంది. నిజమేనయ్యా, నువ్వు ఉంటేనే మాకు ఆ విలువయ్యా, నువ్వు ఉంటేనే మాకు ఆ యొక్క పెత్తనం అయ్యా, నువ్వు ఉంటేనే మాకు ఆ బలం ప్రభు, నువ్వు లేకపోతే నాయనా మేమేమీ చేయలేం ప్రభు అని అనుకున్నాను నేను. నా ప్రియురాలా తలుపు తీయమని ఆయన అంటున్నాడు. తీయమ్మనికి దండం పెడ, తలుపు తీయమ్మా. ఒకటే పిలుస్తున్నాడు, డోర్స్ కొడుతున్నాడు. పాపం అనుకోవచ్చుగా మనం ఏమనుకోవచ్చు, పాపం జ్వరమేమో, దగ్గు రొంపేమో, పాపం లెగిసి వెళ్ళైపోతుంది అని అంటే అది వేరు. యేసుప్రభు డబాలని తలుపులు బాదుకొని వచ్చేసి స్వస్థపరిచేస్తాడు. అట్ట కాదుగా, అక్కడ అంత బాగానే ఉంది. మూర్ఖత్వం అది, మొండితనం అది. జ్వరం కాదు, రొంప కాదు, దగ్గు కాదు, ఏం కాదు. కావాలని నిర్లక్ష్యంగా, మొండితనంగా, మూర్ఖత్వంగా, భయంకరమైన స్త్రీగా మారిపోయి మంచం దిక్కకుండా ఉండిపోయింది అక్కడ. నేను వస్త్రం తీసేసాను, మరలా దాన్ని ధరింపనేలా. నా పాదములు కడుక్కున్నాను, మరలా వాటిని మురిగి చేయనేలా. ఇదే గోల. ప్రియుడు తలుపులు కొడుతుంటే ఈ గోల. ఇక నా చేతులకి, నా వ్రేళ్ళకి జటమాంసిని పూసుకున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయి తలుపులు తెస్తే ఆ గొల్లెల మీద, తలుపు మీద ఈ జటమాంసి కారిపోద్ది. అవును, చెబుతున్న మాటలు చూడండి. ఇప్పుడే వస్త్రం తీసేసిందంట, మరలా వేసుకోవడానికంట ఒళ్ళు బరువు ఎక్కిపోయిందట. ఇప్పుడే కాళ్ళు కడుక్కుందంట, మళ్ళీ కింద పెడితే కందిపోతాయట. ఇప్పుడే చేతులకి వ్రేళ్ళకి జటమాంసి రాసుకుందట, వెళ్ళిపోయి డోర్ పట్టుకుని ఇట్ట గడిదెత్తే ఆ జటమాంసం అంతా తలుపులకు ఉండిపోద్దంట. చూడండి ఎంత నిర్లక్ష్యం, ఎంత పొగరు. కొంతమందికి నిజంగా ఎన్ని చెప్పుగాక ఎన్ని చెప్పండి. వాళ్ళ నిర్లక్ష్యం, వాళ్ళ కోపం, వాళ్ళ మొండితనం, వాళ్ళ వ్యవహారాలు వాళ్ళవే. వినరు, తలుపులు తీరు, ఆహ్వానించరు, ఒకటే మాటకి వారు రెస్పాండ్ అవ్వరు. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని నెలలుగా, ఎన్ని సంవత్సరాలుగా దేవుడు తలుపులు కొడుతూనే ఉన్నాడు, గుర్తులు చూపిస్తూనే ఉన్నాడు, ఆయన స్వరం వినిపింపజేస్తూనే ఉన్నాడు. ఏనాడైనా మాట విన్నావా? నిర్లక్ష్యం వదిలేసావా? మూర్ఖత్వం వదిలేసావా? మొండితనం వదిలేసావా? నీ ప్రయత్నాలు వదిలేసావా? నీ ఆలోచనలు వదిలేసావా? నీ పద్ధతులు వదిలేసావా? నీ ఆచారాలు వదిలేసావా? నీ వ్యవహారాలు వదిలేసావా? ఒక్కటి చెప్పు, ఆలోచిద్దామండి. ఈ రోజున ఒక్కసారి 5 నిమిషాలు కూర్చొని ఆలోచిస్తే దేవుని ప్రేమ ఏంటో, దేవుని విలువేంటో మనకి రాత్రి అర్థం అవ్వాలండి. అంత బతివులాడుతుంటే, డోర్లు కొడుతుంటే, గుర్తులు చూపిస్తుంటే, ఒక్కొక్కరికి మూర్ఖత్వాలు ఎక్కువైపోయి, పొగరు ఎక్కువైపోయి, నిర్లక్ష్యం ఎక్కువైపోయి, ఆయన మాటను అర్థం చేసుకోకుండా, పిలుపుని అర్థం చేసుకోకుండా, గుర్తులను కూడా అర్థం చేసుకోకుండా, ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా ఎంత నిర్లక్ష్య వైఖరి కలుగున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మళ్ళీ ఏమంటారు చూడండి, ఎప్పటికి ఆయన అంతా బతిమిలాడి, డోర్లు కొట్టి, చేతులు చూపించి, గుర్తులు మొత్తం అయిపోయి, ఇక సౌండ్ వినపట్ల బయట నుంచి ప్రియురాల అన్న సౌండ్. అప్పుడు ఏమంటుందామా, నా అంతరంగు మొత్తం ఏడల జాలిపడి, అంత ఓవర్ యాక్షన్, అంత అయిపోయినాక జాలిపడను, అందుకే లెగిసి ఇప్పుడు వెళ్ళి డోర్ తీస్తుంది. ఆయన వెళ్ళిపోయాడు. ఇక ఏంటి ఆ సౌండ్ వినపడట్లేదు, కాసేపు ఆడుకుందాం అనుకున్నానే అన్నట్టుగా సౌండ్ ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడంట అంతరంగంలో ప్రియుడి మీద జాలి కలిగిందట. ఏమో ప్రియుడి మీద జాలి పట్టడం చూసారండి ఆ మాటలో. దేవుడు మన మీద జాలి పడాలా, మనం ఆయన మీద పడాలా? ఆయన మన మీద జాలి పడితే అందంగా ఉంటుంది, మనం ఆయన మీద జాలి పట్టడం దరిద్రంగా. ఏమంట ప్రియుడి మీద జాలి కలిగిపోయిందట. ఇప్పుడే వెళ్ళిపోయే డోర్లు తీసేస్తుంది. ఇక తీసేం కానీ ప్రియుడు లేరు, అరుపులు లేవు, ఆ గోళ లేదు, ఏమీ లేదు, అంతా ఖాళీగా ఉంది బయట. భయంకరంగా ఆమె చేసిన పనికి ప్రియుడు ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పొగరైనా, నిర్లక్ష్యమైన, అవిధేయతలైనా, లోపాలైనా, ఆశలైనా, బలహీనతలైనా ఆ మూమెంట్ రాకముందే మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పు.
ప్రియుడు వెళ్ళిపోయిన తర్వాత గుండ్లు బాధేసుకొని నా యందు జాలిపడండి కుదరదు. కొడుతున్నప్పుడే నీ పొగరు అణిగిపోవాలి. డోర్లు కొడుతున్నప్పుడే నిర్లక్ష్యం వదిలేయాలి. ఆశలు చంపుకోవాలి, బలహీనతలు వెళ్ళిపోవాలా. డోర్స్ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని పాటలు పడి ఎన్ని భజనలు చేసి అంత ఎగిరినా కుదరని పని అది. నీ పొగరు, నీ నిర్లక్ష్యం, నీ అవిధేయత, నీ ఆలోచన, నీ విధానం, నీ రెంకెలు, నీ వ్యతిరేకతలు ఇవన్నీ ఎప్పుడు మారిపోవాలి? ప్రియుడు డోరు కొడుతున్నప్పుడు సమస్తాన్ని వదిలేసి తీసేయాలి. ఆయన వెళ్ళిపోయినాక ఇప్పుడు మారిపోయినండి, ఇప్పుడు నీ మీద నాకు జాలి వచ్చేసిందండి, అయిపోయిందండి, మొత్తం అయిపోయినాక అది ఇది అంటారు కదా, చేతులు గాలినాకట. మరి అది ఇది మళ్ళీ బాగా చెబుతారు మళ్ళీ. మరి అట్ట అయిపోద్ది ఒక్కొక్కటి జీవితం, ఒక్కొక్కరి పరిస్థితి. అప్పుడు మారు మనసు వచ్చేసి, అప్పుడు కన్నీరు కార్చేసి, అప్పుడు భయంకరంగా ఏడ్చేసి, అప్పుడు గుండెలు బాధేసుకున్నాక అక్కడ లేదిక. ఆయన దాటి వెళ్ళిపోక ముందే మన పద్ధతులు మారిపోవాలి. ఆయన దాటి వెళ్ళిపోక ముందే మనం ఆయన డోరు, ఆయన కొరకు మనం ద్వారం తెరిచేయాలి. ఆయన మనల్ని దాటి వెళ్ళిపోక ముందే బలమైన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. యెహోవా ఆత్మ సంసోనుని వదిలి, అప్పుడు మనోడు అని విర్రవీగిపోతున్నాడు. అక్కడ బలం లేదు, బలం లేదో. ఇక జుట్టంతా జులపాలు వేసేసుకొని ఎర్రబూసేసుకొని రండి అంటే పట్టేసుకున్నారు, గుడ్లు పీకేశారు, తిరగలు కట్టేశారు, స్తంభాలు కట్టేశారు. జీవితాలు నాశనం అయిపోతాయండి. ప్రభు లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ప్రభు లేకపోతే జీవితాలు శాపంలోకి వెళ్ళిపోతాయి. సంసోనుని దేవుని ఆత్మ వదిలి వెళ్ళిపోయిందంతే. బలాఢ్యుడు ఒక్కసారి కుప్పగొలిపోయాడు. పాపం బలం ఉందని విర్రవీగిపోయాడు, బలం లేదు. యెహోవా అతన్ని వదిలి వెళ్ళిపోయాడు. శత్రువుల చేతికి అప్పగించబడ్డాడు. కళ్ళు పీకివేయబడ్డాయి, తిరగలు కట్టబడింది, స్తంభానికి కట్టబడిపోయాడు. గుడి స్తంభాలకి భయంకరమైన ధోరణి, భయంకరమైన శాపం, భయంకరమైన చావు సంసోనుకు వచ్చింది. అవసరమా? అంతవరకు మనం తీసుకెళ్ళటం అవసరమా? చెప్పండి ఒకసారి. ఆయన మనతో ఉన్నంతసేపే మనకు భద్రత, ఆయన మనతో ఉన్నంతసేపే మనకు ఆశీర్వాదము, ఆయన మనతో ఉన్నంతసేపే మనకు అభిషేకం, ఆయన మనతో ఉన్నంతసేపే కృప, వరాలు, అభిషేకం, శక్తి, బలము, కార్యాలు. ఆయన వదిలి వెళ్ళిపోయాడా, ఇక నీ జీవితంలో ఎటువంటి విధానం జరిగిద్దో నా నోటితో నేను చెప్పలేను. ఇక ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. కావున నేను ఆ తరము వారి వలన విసిగి, వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. చూసారండి, యేసుప్రభువు విసిగిపోయారట. వాళ్ళ మీద మెంటలు వచ్చేసిందంట ఆయనకి. అందుకే ప్రమాణం చేస్తున్నాడు. నేను ప్రమాణం చేస్తాను, మీరు నా విశ్రాంతిలోకి రారన్నాడు. అమ్మో, ఆయనకి విసుకొస్తే, ఆయన ఒక్కసారి ప్రమాణం చేస్తే మన పరిస్థితులు ఏంటి, మన గతి ఏంటి, మన స్థితి ఏంటి? వాళ్ళు ఎంత విసిగిపోయాడంటే అరణ్యంలో రాలిపోయారు, పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారండి. ఏంటి వారి పరిస్థితి? ఎంత విసిగించారు, ఎంత మూర్ఖత్వం ఉన్నారు, ఎంత తిరుగుపడుతనం, ఎంత వ్యతిరేకతనం చేశారు ఇశ్రాయేల్ ప్రజలు. వాళ్ళు ఎందుకు విసిగిపోయారు, మీరు విశ్రాంతికి రారు అని ప్రమాణం చేశారు. అంత అయిపోయింది సీన్. ఒక్క మాట అని చెప్పనివ్వండి, సముద్రం మనకు అడ్డొస్తే దేవుడు దాన్ని తీసేస్తాడు. దేవుడే నీకు అడ్డొస్తే ఎవ్వడు మనల్ని కాపాడలేడు. అది మీరు నోట్ చేసుకోండి మీ హృదయంలో. సముద్రం మనకు అడ్డొస్తే ఆయన ఈజీగా తీసి అవతల పడేస్తాడు, తూర్పు గాలి తెస్తాడు, మొత్తం ఆరు నెలగా మార్చేస్తాడు. అదే దేవుడే నీకు విముఖుడైపోయి దేవుడే నీకు అడ్డొచ్చేస్తే, నేనైతే ఈ రాత్రి అదే కోరుకున్నా, మన జీవితాలు ఇటువంటి జరగకూడదు. ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోయాడన్న మాట మనం వినకూడదు. మన జీవితాల పరిస్థితులు కనపడకూడదు. దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి, మనపై ఉండాలి, మనల్ని నడిపించాలి, ఆదరించాలి, బలపరచాలి, కృపనివ్వాలి, శాంతిని ఇవ్వాలి. నేను అదే కోరుకుంటున్నాను. కృపాకాలం అండి, కృపాకాలం అండి. ఏంటి కృపాకాలం? పొద్దుగులికి నువ్వు చేసే పనులన్నిటికీ కృప అనుకుంటూ కూర్చుంటావా? ఆదాము కాలంలో లేదా కృప? కృప లేని కాలం ఎప్పుడుందో చెప్పు నాకు బైబిల్లో. ఏ కాలంలో కృప లేదో చెప్పు నాకు. ఆదాము కాలంలో కృప ఉందా? ఉంది కాబట్టి చర్మపు చొక్కాయిని, పశువుని వధించి అక్కడ చొక్కాయిని చేయించి వాళ్ళకి వేయించాడు దేవుడిద్దరికి. ఇది కృపాకాలమే. కానీ ఆయనకు విసుకొచ్చిందా?
పదే పదే నీకు చెప్తూ ఉన్నాడు, డోర్లు కొలుతూ ఉన్నాడు, అమ్మ నీ పద్ధతి మంచిది కాదు, నీ ఆలోచన మంచిది కాదు, నీ తిరుగుబాటు అది మంచిది కాదు, నిర్లక్ష్యం మంచిది కాదు, వదిలిపెట్టేయి, విడిచిపెట్టేయి, వచ్చేయి, తలుపులు తీ, నేను ఆహ్వానించున్నాను, నేను వస్తున్నానని ఎన్నిసార్లు నీతో మాట్లాడినా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టున్నావు చూసావా? అలా ఉంటే అతడు వెళ్ళిపోయెను అన్న స్టేట్మెంట్ మన జీవితంలో, అమ్మో అసలు పదే పదే అంటానికి కూడా భయం వేసిపోతుంది నాకు. అదే ప్రార్థన చేసుకుని వచ్చి ఇంటి దగ్గర, ప్రభువా ఈ పరిస్థితి మాకు రాకూడదు, నీవు మమ్మును విడిచి వెళ్ళే పరిస్థితి రాకూడదు ప్రభువా, నీవు మమ్మల్ని వదిలిపోయే పరిస్థితి రాకూడదు ప్రభువా, నీవు మమ్మల్ని విడిచిపెట్టే పరిస్థితి రాకూడదు, మేము రానిమ్మము ప్రభువా. ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని భద్రపరచని ప్రార్థన చేసుకొని వచ్చాను. డోర్స్ కొడుతున్నాడు, తలుపులు కొడుతున్నాడు, దయచేసి ఆ డోర్స్ను ఓపెన్ చేయండి. ప్రభుని ఆహ్వానించండి, ప్రభుని స్వీకరించండి, ఆయన మాటను అంగీకరించండి, ఆయన మాటకు లోబడిపోండి. దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలు చేయునుగాక. ఏం చేయాలి ఇప్పుడు? మనం తలుపులు తీసి ఆయన కాళ్ళ మీద పడిపోవటం అంతే, ఏవి చేయక్కర్లా. నువ్వు డోర్స్ ఓపెన్ చేసి ఆయన కాళ్ళ మీద పడిపో, నువ్వేం చేయక్కర్లా, నువ్వేమి చేయక్కర్లా. తలుపులు తెరిచేసి పాదాల మీద పడిపోయి ఏడువు. తలుపులు తెరవకపోతే నష్టమే, వైఫల్యాలే, విఫలాలే మనం ఎదురు చూడాల్సి వస్తుంది. ఒక్కసారి రాత్రి తలుపులు ఓపెన్ చేయి. ఎన్నిసార్లు డోర్స్ కొడుతున్నాడు, ఎన్నిసార్లు గురుతులు చూపిస్తున్నాడు, ఎన్నిసార్లు బతిమిలాడుతున్నాడు వాక్యం ద్వారా. ఇప్పటికైనా ఈ రోజైనా, ఈ క్షణమైనా డోర్స్ ఓపెన్ చేసి ఆయన పాదాల మీద పడిపో. ఇక నా నిర్లక్ష్యం వదిలేస్తున్నా, మొండితనం వదిలేస్తున్నా, మూర్ఖత్వం వదిలేస్తున్నా, నా విధేయతలు వదిలేస్తున్నా, నా వ్యతిరేక ఆలోచనలు వదిలేస్తున్నా, నీకు నేను శిరస్సు తల వంచుతున్నాను ప్రభువా, నన్ను క్షమించున్నాడు, మన్నించయ్యని ద్వారాలు తెరువు. బలమైన కార్యాన్ని ప్రభు ఈ రాత్రి మీ పట్ల చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్లేస్లోకి నువ్వు ఆయన రానివ్వట్లేదు ఒకసారి జ్ఞాపకం. కొంతమంది కెరియర్లోకి దేవుణ్ణి రానివ్వరు, కొంతమంది పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు రానివ్వరు ఆయన్ని. ఎందుకంటే వీళ్ళ వ్యవహారాలు ఉంటాయి కదండి, యేసు ప్రభుని ఎక్కడికక్కడ బ్లాక్ చేసేస్తారు. కొంతమంది కెరియర్, వారి ఏమవ్వాలి, ఏం చదువుకోవాలి, వీళ్ళ నిర్ణయాలు యేసు ప్రభుని రానివ్వరు దాంట్లోకి, వారి భవిష్యత్తు కొరకు. కొంతమంది వివాహాల్లోకి దేవుణ్ణి ఆహ్వానించిన మరి ఆయన వస్తే మరి ఇవన్నీ ఉండవు కదండి, ఫార్మాలిటీస్ అన్నీ ఉండవు కదా, ఆయన్ని పిలవరు, అక్కడ ఆపేస్తారు ఆయన్ని. చూడండి, కొంతమంది అలాగున్నారు భూమి మీద ఇప్పటికీ దేవుణ్ణి కొన్ని స్థలాల్లోకి పిలిచి కొన్ని స్థలాల్లోకి ప్రభు రాకూడదు, బహిర్గతం ఆయనకి లేదని బోర్డు పెట్టేస్తారు. ప్రభు ఇక్కడ రాకూడదు, నా కెరియర్లోకి ప్రభు రాకూడదు, పెళ్ళిళ్ళలోకి ప్రభు రాకూడదు, ఎందుకంటే మరి చెత్తంత ఉంటుంది కదా, ఆయనకు నచ్చదు కదా, అందుకే అటువంటి ప్లేస్లో ఆపేస్తారు. ఇంకొంతమంది పర్సనల్స్లోకి రానివ్వరు. నేను అంటాను, ప్రతి విషయంలోకి నా ప్రభుకి నువ్వు ఆహ్వానం చెప్తావా? నీ ఆలోచన ఆయన దవ్వాలి, నీ మాట ఆయన దవ్వాలి, నీ వినికిడి ఆయన దవ్వాలి, నీ పని ఆయన దవ్వాలి, నీ పద్ధతి ఆయన దవ్వాలి. ప్రతి స్థలంలోనికి ప్రభు నువ్వు ఆహ్వానించగలవా? ప్రతి స్థలంలోనికి ప్రభును నువ్వు పిలవగలవా? ప్రతి స్థలంలోనికి ప్రభుని కేక వేయగలవా? ప్రతి స్థలంలోకి డోర్లు ఓపెన్ చేయగలవా? ఆయన తలుపులు కొడుతున్నాడు, నువ్వు ఏ పరిస్థితులకి ప్రభు రానివ్వట్లేదు, ఆ పరిస్థితులకి రానివ్వగలవా? రానివ్వాలి. ఏ పరిస్థితుల్లోనికి రానివ్వకుండా ఆపేస్తున్నావు ఆయన్ని. నీ పర్సనల్ జీవితం నీదేనా? నీ ఆలోచన నీదేనా? నీ వైఖరి నీదేనా? అప్పుడు దేవునితో పని లేదా? కొన్ని వాటికి దేవుని పిలుస్తావో, కొన్ని వాటికి దేవునికి అవసరం లేదా? వాక్యం అవసరం లేదా? దైవజుడి మాట అవసరం లేదా? ఆలోచించేద్దామా? డోర్తి ఈ రాత్రిని ఒక్క డోర్తి, నా సమస్తంలో మీరుండమని అడుగు దేవుడిని. నా సమస్తం పైన నీకు అధికారం ఇస్తున్నాను ప్రభా, నా భవిష్యత్తు మీద, నా కెరీర్ మీద, అయ్యా మా వివాహాల మీద, అయ్యా మా పర్సనల్ లైఫ్ల మీద, అయ్యా మా కుటుంబ బాధ్యతల మీద, మా కుటుంబ వ్యాపారాల మీద, మా ఆత్మీయ స్థితుల మీద, భౌతిక రంగాల మీద, ఆర్థిక రంగాల మీద సమస్తమునికి నీకు నాయన అధికారం ఇస్తున్నాను. సమస్తమునకు లోబడిపోతున్నా ప్రభువా అని దేవునికి ద్వారాలు తెరిచి డోర్ తీసి ఆయన పాదాల మీద పడిపో. బలమైన కార్యాలు మనం ఈ రాత్రి నుంచి చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? షూలమితి పరిస్థితి ఏమైపోయింది? 6వ వచనం చదవండి ఒకసారి. ఆ పరిస్థితి ఏమైందో చూడండి. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. మరి వెళ్ళడా? చదువు మరి. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతని వెదికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలకలేదు. ఫోన్ స్విచ్ ఆఫ్.
పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిరి. మరి కొట్టరా? ప్రాకారము మీది కావలి వారు నా పై వస్త్రమును దొంగిలించిరి. ఇంకేడుంటుంది ఆయన లేకపోతే? యెరూషలేము కుమార్తెలారా, వస్త్రం పోయింది, చితక్కొట్టుడు కొట్టేశారు. రోడ్లెమ్మడబడి వీధులెమ్మడబడి సిగ్గు లేకుండా తిరుగుతుంది. అవసరమా? అవసరమా అంటున్నా నేను. ఆ పరిస్థితి నీకు అవసరమా? మన కుటుంబాలకు అవసరమా? మన భౌతిక, ఆర్థిక, శారీరక, మానసిక స్థితులకు, పరిస్థితులకు, జీవితాలకు అది అవసరమా? డోర్స్ తీసిందంటే లేడట. పరుగంట రాజవీధుల్లో పడి, సంత వీధుల్లో పడి పరిగెడితే కావలి ఏం నా ప్రాణప్రియుడిని చూసావంటే నీ ప్రాణప్రియుడి తర్వాత సంగతిని బాగా కొట్టేసి పై వస్త్రం తీసేసి దిగంబరత్వం, అర్ధ దిగంబర అయిపోయిందమ్మా. సిగ్గుపోయిందమ్మా. అది అవమానం, నిందలు, రాళ్ళ దెబ్బలు, కర్ర దెబ్బలు, రోడ్ల మీద పిచ్చి దానిలాగా కుక్క తిరిగినట్టు తిరుగుతుంది. అటువంటి పరిస్థితి వచ్చేసింది షూలమితికి. అదే ప్రియుడు డోరు కొట్టినప్పుడు తీసుంటే, గుర్తులు చూపించినప్పుడే తీసుంటే, బ్రతిమిలాడినప్పుడే తీసుంటే ఎంత ఆశీర్వాదకరంగా మా జీవితం ఉండేది. నిర్లక్ష్యం అడ్డు వచ్చేసింది, మూర్ఖత్వం అడ్డు వచ్చేసింది, మొండితనం అడ్డు వచ్చేసింది, వ్యతిరేకత అడ్డు వచ్చేసింది. తీలా తలుపులు. ఇది నా పర్సనల్ విషయం, మీరు జోక్యం చేసుకోవద్దు అన్నట్టుగా ఉంది ఎవ్వరు. ఇది నా సంతోషానికి ప్రాముఖ్యమైంది, నువ్వు నా దాంట్లోకి రావద్దు అన్నట్టుగా ఉంది వ్యవహారం. తర్వాత రోడ్లమ్మడి పరిగెత్తిందండి, పిచ్చు కుక్క పరిగెత్తినట్టుగా. వస్త్రం కోల్పోయి తన్నబడి, ఎడ్చబడి, తున్నబడి, నరక యాతన పడిపోయింది షూలమితి. ఆ పరిస్థితి మనకు రాకుండా, ఆ స్థితి మనకు రాకుండా నీవు జాగ్రత్త పడాలని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి. అంటే ఒక్క ముక్కలు చెప్తాను వినండి. ప్రభువు వదిలిపెట్టి వెళ్ళిపోయే కాలం ఉందా లేదా? ఉంది లేదనుకోవద్దు. ఖచ్చితంగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే కాలం ఒకటి ఉంది. ఆయన వదిలిపెట్టి వెళ్ళకుండా శాశ్వత కాలం మనతో ఉండులాగా నీవేమి చేయాలంటే, షూలమతిలాగా చెయ్యకుండా ఆయన డోర్ కొట్టినప్పుడు, గుర్తులు చూపిస్తున్నప్పుడు, బతిమిలాడుతున్నప్పుడు లోబడిపోవటం నేర్చుకోండి. ఈ పూట నుంచి ఏ మాటకు ఆ మాట, ఏ వాక్యానికి ఆ వాక్యం, ఏ గద్దింపుగా గద్దింపు, లోబడిపో. ఎదురు చెప్పొద్దు, బొమ్మ చూపించొద్దు, వీపును చూపించొద్దు, వెనక్కి తిరగొద్దు, ముందుకెళ్ళిపో. దేవుడు ప్రతి మాటను స్వీకరించడానికి, ప్రతి మాటను చెవును పెట్టడానికి సిద్ధమైపోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. వస్తువును దోచుకున్నారు, కొట్టారు, గాయపరిచారు, సిగ్గుమాలిన తిప్పలు పడిపోయిందమ్మ. సిగ్గుమాలిన తిప్పలు, భయంకరమైన తిప్పలు. ఎన్ని తిప్పలు పడినా ప్రాణప్రియుడు కనపడలేదు, దొరకలేదు. భయంకరమైనటువంటి శాపం అండి అది షూలమితికి. నువ్వెంత పిలిచినా పలకని కాలం ఒకటి రాబోతుంది. నువ్వెంత వెతికినా కనబడని కాలం ఒకటి రాబోతుంది. చీకట్లో పరిగెత్తే కాలం ఒకటి రాబోతుంది. కొట్టబడే కాలం ఒకటి రాబోతుంది. వస్త్రం కోల్పోయే కాలం ఒకటి రాబోతుంది. ఆ కాలం మనకు రాకూడదు, ఆ పరిస్థితి మనకు రాకూడదు. చూడండి, అప్పటి వరకేమో ప్రియుడు స్వరం వింటుంది, ఆమె రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ప్రియుడా అని పిలిస్తే ఆయన రెస్పాన్స్ అవ్వట్లేదు. వెతుకుతుందంట, గుండెలు బాదుకుందంట, రోడ్ల మీద పరిగెడుతుందంట, చీకట్లో పడి పరిగెడుతుందంట. నా ప్రాణప్రియుని చూసారా, ఆయన పిలుస్తుంటే పలకట్లేదంట, వెతుకుతుంటే తొలగట్లేదంట. ఆలోచించేద్దాం. నీ ఆలోచన ఎక్కడికి వెళ్తుంది రాత్రి? నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావు ఇక్కడ కూర్చొని? నీ పరిస్థితులన్నీ ఒక్కసారి రీల్ వేసుకొని ఆలోచనలో నువ్వు ఇప్పుడు వరకు ఆయన నమ్ముకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు నువ్వు ఆయనకి ఎంతవరకు నువ్వు సహకారంగా ఉన్నావు, ఎంతవరకు విముఖులై ఉన్నారు, ఎంతవరకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎంతవరకు నిర్లక్ష్యంగా ఉన్నారు, అది నీకు తెలుస్తుంది. నీ మనస్సాక్షికి నీకు తెలుస్తుంది. అది ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన పిలిచినా పలకడట, వెతికినా దొరకలట, చీకట్లోకి వెళ్ళిపోతామట, కొట్టబడతామంట, వస్త్రం పోదట. ఆ పరిస్థితి నాకొద్దు ప్రభువా, నేను తలుపు తెరుస్తానయ్యా, నా జీవితంలోకి రావాలి, నా భవిష్యత్తులోకి రావాలి, నా బిడ్డల వివాహాల్లోకి రావాలి, మా ప్రతి కెరియర్లో మీరు ఉండాలి ప్రభువా, మా భవిష్యత్తులో మీరు ఉండాలి ప్రభువా, మా ప్రస్తుత జీవితంలో మీరు ఉండాలి ప్రభువా. నేను ఏ మాటకి నాయన తూచా తప్పకుండా ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే ప్రభువా. వామ్మో, షూలమ్మతిని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా నన్ను వదిలేసి వెళ్ళిపోతే తట్టుకోలేనయ్యా. అయ్యా, దిక్కులేని చావు చేస్తాం ప్రభా, కుక్క చావు చేస్తావు నాయన. శాపంలోనికి వెళ్ళిపోతాం, దరిద్రంలోకి వెళ్ళిపోతాం, దోషంలోకి వెళ్ళిపోతాం ప్రభా. నీ దండం పెడతాను, నన్ను దాటి వెళ్ళమాకని
ఆయన పాదాల మీద రాత్రి పడిపో, ఆయన పాదాల మీద రాత్రి పడిపో. ఆయన పాదాలను తడిపేసి ముద్దులాడు. ఆయన వదలొద్దు, నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఇన్ని రోజులు ఇంతకాలం వ్యతిరేకంగా బతికాను, నన్ను వదిలి వెళ్ళొద్దని బ్రతిమిలాడుకుంటే దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఆయన వెళ్ళనివ్వకుండా ఉంచండి, దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. కొంతమంది భక్తులు చూపిస్తా చూడండి, వాళ్ళు ఏం చేశారో ఒకసారి చూద్దాం. ఆదికాండం 18:3 చూడండి. ఆయన వెళ్ళిపోక ముందే తలుపులు తీయాలి, ఓడ తలుపులు వేయబడక ముందే ఓడలోనికి రావాలి, తోటలోనికి రావాలి, ధార ఆగక ముందే కుండలు నింపేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆయన వెళ్ళిపోక ముందే తలుపులు తీయాలి. రెండో మాట, ఓడ తలుపులు వేయబడక ముందే ఓడలోకి వచ్చేయాలి. మూడవ మాట, కంచె కలిగిన తోటలో మనం ఉండాలి. నాలుగవ మాట, దార ఆగిపోకముందే కుండలన్నీ నిండిపోవాలి. అభిషేకంతో నిండిపోవాలి, ఆత్మతో నిండిపోవాలి, అగ్నితో నిండిపోవాలి. ఒకసారి చదువుతాం అబ్రహాము జీవితంలో ఏం జరిగిందో. 18:3 ఆదికాండం. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ కటాక్షము నీ దాసునిపై ఉన్న ఎడల నన్ను దాటిపోవద్దు అన్నాడు. బా, థ్యాంక్ యూ జీసస్. ఎంత మంచి మాట. అబ్రహాము గారు సైన్యములకు అధిపతి యెహోవాతో మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అబ్రహాము వద్దకు దిగి వచ్చి నిలబడిపోతే, నీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే నీ దాసుని దాటి వెళ్ళొద్దు అన్నాడంటే, ఆయన దాటి వెళ్ళిపోతే ఏ పరిస్థితులు వస్తాయో అబ్రహాముకి తెలుసా తెలియదా? తెలుసు. షోలమ్మతిలాగా కాదు ఆయన. ఈ షోలమ్మతి ఏమో మంచం మీద పరుండి సుఖాన్ని కోరుకొని మంచాన్ని కొంచెం వదలక మూర్ఖత్వ నిర్లక్ష్యాన్ని, ఆ వ్యతిరేకతను, మొండితనాన్ని విడిచిపెట్టగా ప్రభువుని కోల్పోయింది. ప్రభు వెళ్ళిపోయారు. అబ్రహాముకు తెలుసు ప్రభు వెళ్ళిపోతే ఏ పరిస్థితులు వస్తాయో, ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఎటువంటి పరిస్థితులు నీకు వెళ్ళిపోవాలి. అబ్రహాముకు తెలిసే, నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దు అన్నాడు. నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఆయన దాటి వెళ్ళిపోతే ఏ పరిస్థితులు ఉంటాయో తెలుసండి అబ్రహాంకి. ఈ రాత్రి నువ్వు కూడా తెలుసుకోవాలి. ఆయన దాటి వెళ్ళిపోతే జీవితం లేదు, ఆయన దాటి వెళ్ళిపోతే బ్రతుకు లేదు, ఆయన దాటి వెళ్ళిపోతే కృప లేదు, ఆయన దాటి వెళ్ళిపోతే అభిషేకం లేదు, ఆయన దాటి వెళ్ళిపోతే కనికరం లేదు, ఆయన దాటి వెళ్ళిపోతే దయారసము లేదు, ఆయన దాటి వెళ్ళిపోతే వాక్యము లేదు, ఉపదేశము లేదు, అగ్ని లేదు. ఆయన దాటి వెళ్ళిపోతే భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. సహాయం అందదు, కన్నీరు తుడిచేవారు ఉండరు. అబ్రహాము ఒకే ఒక్క మాట, నీ కటాక్షం నా మీద ఉంటే నన్ను దాటి వెళ్ళమాకన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము ఆయన ఆపేశాడు కదా. అయ్యా వచ్చావు, నీకు వందనాలు అయ్యా, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి, నన్ను విడిపించను అన్నాడా? నన్ను బాగు చేయి అయ్యా, నాకేదో తులమో గట్రా ఇచ్చి వెళ్ళిపోయా, నాకు ఆశీర్వాదం ఇచ్చేళ్ళయ్యా అలా ఎదురు అబ్రహామే ఆయనకు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఎదురు అబ్రహామే నీళ్ళు ఇచ్చాడు, ఆతిథ్యం ఇచ్చాడు. అసలు యేసు ప్రభు అక్కడ దొరికాడు, తండ్రి అక్కడ దొరికాడు. నీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే ఇక్కడ నుంచి కదిలి వెళ్ళొద్దన్నాడు. మరి ఇప్పుడు వెళ్ళొద్దన్నాళ్ళు లటుక్కుని కాలు పట్టుకుని ఆశీర్వాదాలు అడుగుతున్నాడా? ఏమన్నా నన్ను ఆశీర్వదించే, నన్ను ఆశీర్వదించుకొని వెళ్ళబాకండి, నాకు అసలు పరిస్థితులు బాగాలేదయ్యా, ఈ ఎండపొట్ట ఈ చల్లపొట్ట వచ్చావు, నన్ను ఆశీర్వదించాలని అట్టా అసలు ఏమీ లేదండి, మూమెంటే లేదండి. ఒకే ఒక్క మాట, నన్ను మీరు దాటి వెళ్ళొద్దు, నా మీద మీ కనికరమ కటాక్షం ఉన్న ఎడల నన్ను మీరు వదిలి ముందుకు ఒక్కడుగు ముందుకు వేయొద్దని అక్కడ ఆపేసి నీళ్ళిచ్చి భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి మరి పంపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పోనీ అన్నం తిన్న తర్వాత ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మరి మేము ఇంత చేసాం కనుక మీరు ఏదో ఒకటి చేయండి అని అన్నాడా? ఏం మాట్లాడలే, చేతులు కట్టుకొని నుంచున్నాడు. ఆతిథ్యం ఇచ్చేసిన తర్వాత ప్రభు మాట్లాడాడు, వచ్చే ఏటకి ఈ రోజు కల్లా నీ భార్య ఒడిలో ఒక బిడ్డను ఉంటాడు అన్నాడు. ఇంకొక్క మాట. ఇన్ని సంవత్సరాలు దేవుడు డేట్ చెప్పరు, అక్కడ డేట్తో సహా అబ్రహాముతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. వచ్చే ఏట ఇదే రోజు నోట్ చేసుకో. అబ్రహామా, ఎంత సంతోషం వేసిందండి అబ్రహాంకి. అబ్రహాములాగా దేవుణ్ణి ఆపగలుగుతామా ఈరోజు? దేవుణ్ణి నిలబెడదామా? నా మీద నీ కనికరం ఉంటే, నా మీద నీ కటాక్షం ఉంటే నువ్వు నన్ను దాటి వెళ్ళమాకన్న మాట నువ్వు అడగగలవా? దేవుణ్ణి ఆపేయటమే, దేవుణ్ణి నిలబెట్టేసేయటమే, దేవుడిని మనల్ని దాటి వెళ్ళకపోవటమే, మనలో నుంచి ఆయన దాటి వెళ్ళకపోవటమే ఈరోజు మన ధ్యేయంగా మారిపోవాలి, ఈరోజు మన సబ్జెక్టుగా మారిపోవాలి, ఈరోజు ఏర్పాటుగా మారిపోవాలి, ఈరోజు అదే ప్రార్థనగా మారిపోవాలి,
నిన్ను దాటి వెళ్ళుచున్న వాడిని నువ్వు ఆపగలగాలి. అబ్రహాము ఆపినట్లుగా నువ్వు ఆపగలగాలి. నువ్వు ఆగిపో ప్రభువా, నువ్వు ఆగిపో ప్రభువా, నువ్వు వెళ్ళొద్దయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఆయన పాదాల మీద పడిపోయాడు, ఆతిథ్యం ఇచ్చాడు, నీళ్ళు ఇచ్చాడు, ఆయన సాటిస్ఫాక్షన్ చేశాడు, ఆయన సంతోష పెట్టాడు, ఆయన ఆనంద పెట్టాడు. కానీ బిడ్డడు ఒక్క మాట కూడా తిరిగి ప్రభుని అడగలేదు. నీకు ఇంత చేశాను, నాకేం చేయకుండా వెళ్ళిపోతున్నామని ఒక్క మాట కూడా అడగపోతే దేవుడు ఉప్పొంగిపోయి సంతోషించి ప్రవచనమెత్తి అబ్రహాముతో ఇలా మాట్లాడాడు. వచ్చే సంవత్సరం ఇదే రోజుకి హల్లెలూయా బిడ్డడు ఉంటాడన్నాడు. అంతేనండి. నిజంగా అబ్రహాము దేవుణ్ణి కోల్పోలేదు, దేవుణ్ణి వెళ్ళనివ్వలేదు. వచ్చిన దేవుణ్ణి అలాగని అబ్రహాము ఆపేశాడు. నన్ను దాటి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేశాడు, నన్ను వదిలి వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేశాడు. వదిలి వెళితే ఇలాంటి పరిస్థితులు ఉంటాయో అబ్రహాముకి తెలుసు. దేవుణ్ణి ఆపేశాడు. లూకా 24లో ఒకసారి చూడండి, 28, 29 వచనాలు చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 28, 29 వచనాలు. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకొక కొంత దూరం వెళ్ళుతున్నట్లుగా అగపడగా వారు, ఆ మాట పట్టుకోండి, ఆయన ఇంకో కొంత ఎదురు గ్రామానికి వెళ్ళినట్లుగా అగపడగా వారు, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసి గనుక. ఆయనను బలవంతము చేసే కెపాసిటీ నీకుందా? ప్రభుడు ఈ రాత్రి అడుగుతున్నాడు. నా ప్రభుని బలవంతం చేయగలిగిన కృపను మనం పొందుకోవాలి. ఆయనను బలవంతం చేసేలా మనతో ఉండటానికి అయినా వెళ్ళతానన్న వెళ్ళనివ్వకుండా బలవంతం చేశారంటే క్లయోపానను తన సహోదరుడు. ఎదురు గ్రామం కనపడుతుందంటే యేసుప్రభుకి ఎదురు వెళ్ళిపోతాడు. ఇక బయలుదేరిపోయాడంటే ఎదురు గ్రామానికి వెళ్ళడానికి. వీళ్ళకి అర్థమైపోయింది ఆ విషయం. ఇక ఇద్దరు కాళ్ళయ్యాల పడిపోతున్నారు, గడ్డలు పట్టుకుంటున్నారు. ప్రభు దేవునికి స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇద్దరు కాలయ్యాల పడిపోతున్నారు. మీరు వెళ్ళటానికి వీల్లేదు, మాతో ఉండండి, ఈ నైట్ మాతో బస చేయండి అని బలవంతం పెట్టేసి ప్రభుని ఇంట్లోకి తీసుకెళ్లారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు యేసుప్రభు వాళ్ళిద్దరితో నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, లేఖనాలు చూపించి మాట్లాడుతున్నా వాళ్ళకి బుర్ర ఎలుగుతుందా? ఎబ్బే ఆయన యేసు అని, ఈయనే పునరుద్ధానుడని, ఈయనే అభిషక్తుడని, ఈయనే మెస్సయ్య అని, ఈయనే క్రీస్తుని, వాళ్ళకి ఏమి బుర్రలు ఎలగట్లా. ఇదిగో క్లయోపా చూడు, ఈ వాక్యాలు చూడు, నెరవేరిని చూడు, ఇదిగో పలానా రెఫరెన్స్ చూడు, ఇదిగో పలానా అధ్యాయం చూడు, ఇదిగో పలానా గ్రంథం చూడు, పలానా ప్రవక్త రాశాడు చూడండి. ఎబ్బి వీళ్ళకి ఏం పట్టట్లా. లేఖనాల ద్వారా మాట్లాడుతున్న అన్నిసార్లు దర్శించిన వాళ్ళ పట్ల దేవుడు కృప చూపించిన, జాలి చూపించిన కొంతమంది అండి పట్టనట్టుగా బ్రతుకుతారు. తెలుసా అండి? పట్టది వాళ్ళకి, ఏం పట్టది, భయంకరంగా బ్రతుకుతారండి. దేవుడు కనికరిస్తూనే ఉంటాడు, కృపిస్తూనే ఉంటాడు, దర్శిస్తూనే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళ కళ్ళు తెరవబడవు. క్లయోపాకను తన సహోదరుడికి దేవుడు ఎన్ని వాక్యాలు చెప్పాడు, ఎన్ని లేఖనాలు చెప్పాడు, ఒక్కటైనా వాళ్ళకి అర్థమైందా? దర్శించాడు, కృప చూపించాడు, ఆయన దయారసాన్ని కుమ్మరించాడు, బలపరుస్తున్నాడు, శక్తినిస్తున్నాడు వాళ్ళిద్దరికీ. అసలు అయినా ప్రయోజనమే లేదు. యేసుప్రభు అందుకే చీచి ఈయన దర్శించే బదులు, వీరికి వాక్యం చెప్పే బదులు, వీళ్ళని బలపరిచే బదులు, నాకు ఆ ఎదురు గ్రామంలో వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళు మారతారని చెప్పి ఈయన వదిలేసి వెళ్ళిపోతున్నాడు అటు. అయితే వీళ్ళ మనసులో గమనించారు, ఈయన ఎదురు గ్రామానికి వెళ్తున్నట్టున్నాడు, వీళ్ళని వెళ్ళనివ్వకూడదు. అప్పటికీ యేసుప్రభు వాళ్ళకి తెలుసా? తెలియదు. అప్పటికీ కూడా తెలియకుండానే ఆయన బలవంతం చేస్తున్నారు, ఇంట్లోకి రమ్మని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈయన మాట్లాడితే కడుపులో నుంచి ఏదో ఒక భయం పుట్టుకొస్తుంది వాళ్ళిద్దరిలో. అది మాత్రం ఇద్దరు గమనించారు. ఇద్దరు మనుషులు రగలటం, మండటం, భయం రావటం, ఆయన మాట్లాడితే క్రొత్తగా ఉండటం, ఆ విషయాలన్నీ వీళ్ళ మైండ్లో పడిపోయి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు మా ఇంట్లోకి రా, ఈరోజు రాత్రి మా ఇంట్లో ఉండని బలవంతం చేసి తీసుకెళ్లారు. కానీ యేసు ప్రభుని ఇంకా వాళ్ళు గుర్తించలే. నేను అంటున్నాను, ఎన్నోసార్లు ప్రభుని దర్శించలేదా? ఎన్నోసార్లు కృపనివ్వలేదా? ఎన్నోసార్లు కనికరించలేదా? ఎన్నోసార్లు బలపరచలేదా? ఎన్నోసార్లు లేఖనాల ద్వారా నీతో మాట్లాడలేదా? అయినా నీ ద్వారా ప్రయోజనం లేదా ఆయనకి? నువ్వు చెల్లించట్లా, రెస్పాండ్ అవ్వట్లా. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంతగా దర్శించినా, ఎన్నిసార్లు స్వస్థపరిచినా, ఎన్నిసార్లు బాగు చేసినా, ఎన్నిసార్లు నీ ప్రార్థన విన్నా, ఎన్నిసార్లు నీ కన్నీరు విన్నా, ఎన్నిసార్లు నిన్ను బలపరిచినా, ఎన్నిసార్లు నీ వద్దకొచ్చి నేను తాకినా, నిన్ను ముట్టినా, నీ మాటకు
మాటకి ప్రత్యుత్తరం ఇచ్చినా నీలో రియాక్షన్ లేదు, నీలో కదలిక లేదు, నీలో సంతోషం లేదు, ఆయన మీద ప్రేమ లేదు, తగ్గిపోయింది. అందుకే ఇక లాభం లేదురా వీళ్ళ దగ్గర ఉండండి, వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతున్నాడు. ఈ రాత్రి నువ్వేం చేస్తావు మరి? ఇప్పుడు అట్టాగా చూస్తావా? బలవంతం చేయాలి. ఈ రోజు నుంచి అయినా నీ దర్శనాన్ని పొందుకుంటాను, ఈరోజు నీ మాట వింటాను, ఈరోజు నేను బలపడిపోతానని ఆయన పాదాల మీద పడిపోయి అడ్డుపడిపోవడం ఆయనకి బలవంతం చేసిన ప్రభు ఏమంటున్నాడు? ఇక నీతో వేస్ట్ కానీ వెళ్ళిపోతానంటున్నాడు ఆయన. నీతో వేస్ట్, నీ మాటలు ఇంకొకరు చెప్పుకుంటే వాళ్ళు బాగుపడతారు, నీ దగ్గర ఏడ్చిన ఏడు వాళ్ళ దగ్గర ఏడిస్తే వాళ్ళు బాగుపడతారు, మీకు చూపించిన లేఖనాలు ఆ ఎదురు గ్రామం వాళ్ళకి చూపిస్తారు, బాగుపడి బతుకులు మారతాయి, నేను వెళ్ళిపోతానంటే కాదయ్యా మీరు ఇక్కడ ఉండిపోండి అని బలవంతం చేశారట. ఈ రాత్రి ఏం జరగాలో తెలుసా? నీ ప్రార్థనల ద్వారా దేవుణ్ణి ఆపేసే బలవంతం జరగాలి. నీ ఏడుపు, నీ గోల, నీ గుండె రోదన ప్రభుని ఆపేయగలగాలి. ఎట్టి పరిస్థితులు ప్రభు ఆగిపోవాలి. నేను చెప్తున్నాను కదా, ఆగకుండా నిన్ను వదిలి వెళ్ళిపోతే చీకటి, శూన్యం, వస్త్రం కోల్పోతావు, సిగ్గుమాలని బ్రతుకైపోద్ది, కొట్టబడతాం, ఈడ్చబడతాం, భద్రత ఉండదు. ఆయన ఉన్నంత వరకు గౌరవం, ఆయన ఉన్నంత వరకు బలం, ఆయన ఉన్నంత వరకు ఊపిరి, ఆయన ఉన్నంత వరకు సాక్ష్యం, ఆయన ఉన్నంత వరకు ఈ కుర్రప. ఆయన వదిలి వెళ్ళిపోయాడా? భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామండి. క్లయోపా అతని సహోదరుడు అమ్మాయి గ్రామం గుండా వెళ్తుంటే, ప్రభు నీకు పొద్దుగూకిపోయింది, రాత్రి పోతుంది, నువ్వు ఇక్కడ ఉండాల్సింది అన్నారు. ఆయన ప్రభు అని తెలియకపోయినా ఆయన క్రొత్తగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే మాలో ఏదో జరిగిపోతుంది, మా ఇద్దరు గుండెలు రగిలిపోతున్నాయి, ఈయన మాటలన్నీ క్రొత్తగా ఉన్నాయి, మా కడుపులోంచి భయం వస్తుందని చెప్పి ఇద్దరు ఆయన బలవంతం చేసేసారంట. ఎదురు గ్రామంలోకి వెళ్ళనివ్వలేదంట. ఈ రోజున నీ ప్రాణ ప్రియుడు నిన్ను కాదని వెళ్ళిపోతుంటే, ఈ రోజు నీ ప్రాణ ప్రియుడు నిన్ను వదిలి వెళ్ళిపోతుంటే, ఈ రోజు నీ ప్రాణ ప్రియుడు నీ మీద విసుకొచ్చి చిరాకు వచ్చి నేను వదిలిపెట్టి వెళ్ళిపోతానంటుంటే, ఇంకెలా నిర్లక్ష్యంగా కూర్చుందాం, ఇంకెలాగా భయంకరమైనటువంటి ఆ స్థితిలోనే ఉండిపోదాం. ఈ రోజున నిర్లక్ష్యాన్ని వదిలేద్దామా? మూర్ఖత్వాన్ని వదిలేద్దామా? మొండితనాన్ని వదిలేద్దామా? ఆ వైఖరిని వదిలేద్దామా? ఆ బలహీనతలు వదిలేద్దామా? ఆ ఆశలు వదిలేద్దామా? ప్రభుని పట్టుకుందామా? బలవంతం చేద్దామా? ఆపేద్దామా? నిలబెడదామా? ఆయన కార్యాలు చూద్దామా? ఎంతమంది ఆపేస్తారు ప్రభుని? వద్దయ్యా, నీ దండం పెడతాయ్యా బాకయ్యా, నీ కృపను నా మీద చూపించయ్యా, నన్ను వదిలిపెడితే నేను బ్రతకలేనయ్యా, నా విధతలు ఒప్పుకుండా, నా దోషాలు ఒప్పుకుండా, నా పాపాలు ఒప్పుకుండా, నా బలహీనతలు ఒప్పుకుండా, నా ఆశలు ఒప్పుకుండా విడిచిపెడతాను. బలవంతం చేయి. రాత్రి ఎన్నిసార్లు దర్శించినా వెళ్ళలేదు నిజమే, దైవజనుడు ఎన్ని లేఖనాలు బోధిస్తున్నా నాలో మార్పు రాలేదు నిజమే, కానీ ఈ రోజును వెళ్ళిపోతానంటున్నావు చూసావా? అది నేను తట్టుకోలేను. నువ్వు ఉండాలి, నువ్వు నిలబడిపోవాలి, నాతో ఉండాలి. ఆయన ఆపగలిగిన కన్నీరు మన దగ్గర, ఆపగలిగిన హృదయ వేదన, ఆపగలిగిన ధైర్యం మనకు ఉండాలి. క్లయోపా ఇతర సహోదరుడు దేవుని భలే నచ్చిందండి నాకు ఈ పాట. ఆయన్ని బలవంతం చేశారట. నేను ఉండను రా, వదిలేయండి, నేను వెళ్ళిపోతా, అసలు మీకేం అర్థం కావట్లేదంటే, బాబు ఉండు బాబు, ఒక్క రాత్రి ఉండు బాబు అని బలవంతం చేశాడు. కన్నీరు కార్చి ఆయన బలవంతం చేసి మన దగ్గర ఉండిపోయే కృపని ఈ రాత్రి మనం అందరం పొందుకుందుముగాక, ఈ రాత్రి మనందరం అనుభవించుదుముగాక. ఈ రాత్రి అభిషేకం, కృప, కన్నీరు, ఆత్మ ఆయనను బలవంతం చేసి ఆపివేసి అభిషేకం మనపై దేవుడు కుమ్మరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించేద్దాం ఒకసారి. ఆయన ఒక్కసారి మనల్ని వదిలి వెళ్ళిపోతే ఆ పరిస్థితిని కానీ, ఆ స్థితిగతిని కానీ, ఆ విధానాన్ని కానీ మనం తట్టుకోలేం, మనం భరించలేం. కాబట్టి ఆయనని నిలబెట్టేసి, ఆయనను ఆపేసి, ఆయనను ఉంచేసి, ఆయనను బలవంతం చేసే అభిషేకం మనల్ని తరుగును గాక, మనపై దిగి వచ్చును గాక, మనలో నిలబడిపోవును గాక. అబ్రహాము ఆయన ఆపేశాడు, యాకోబు ఆయన ఆపేశాడు, అమ్మాయి గ్రామంలో క్లయోపా అతని సహోదరుడు ఆయనను ఆపేశారు, బలవంతం చేసి మరి ఆపేశారు. ఈరోజు రాత్రి మనం ప్రభు ఆపుదాం. ఆయన నిలబడిపోయి, ఆయన మనతో ఉండిపోయి, మన ప్రాణములో ప్రాణముగా, మనలో ఒకరిగా ఆయన ఉండిపోవాలి. ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు.
ఆయన మనల్ని వదిలి వెళ్ళకూడదు, మనల్ని వీడి వెళ్ళకూడదు. అబ్రహాం ఆపినట్లుగా, యాకోబు కన్నీరుతో ఆయన ఆపేసినట్లుగా, క్లయోప ఇతర సహోదరుడి అమ్మాయి గ్రామంలోకి వెళ్తుండగా దేవుడిని బలవంతం చేసి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయినట్లుగా మనం ప్రభుని ఆపేద్దాం, మన ప్రభుని ఆపేద్దాం. మత్తయి సువార్త 20:30 తీయడం చివరిగా, ఏమండి దేవుడు వెళ్ళిపోతున్నాడన్న బాధ కంటే కరెంటు పోయిన బాధ ఎక్కువైపోతుంది మీకు. అమ్మో యేసు రక్తమే జయం ప్రభువా, బిడ్డలు క్షమించిన ఆయన, ఎంత సల్ల కూర్చున్నారు ఆయన వెళ్ళిపోతున్నాడంటే అమ్మ కరెంటుతో ఉస్సు అస్సు గుస్సు అనుకుంటా చించెలుకున్నాక దేవా. మరి చూసారండి, ఇప్పుడే తేలిపోయింది మీ అవ్వారం, అసలు పరీక్ష ఇప్పుడే ఓడిపోయారు మీరు. ప్రభు వెళ్ళిపోతాడంటే ఆయన అట్ట కూర్చొని కరెంట్ పోగానే ఇందాక రావాల ఫీలింగ్ నీకు, అసలు ఇందాక భయపడిపోయి గుండెలు అదిరిపోవాలి. ఇందాక చెప్తున్న మాటలకి ప్రభు వెళ్ళిపోతాడని గుండెలు కొదుకున్నాడు వారి. మరి అది దేవునికి స్తోత్రం. చదవండి అమ్మ మత్తయి సువార్త 20:30. ఇదిగో కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గంలో వెళ్ళుచున్నాడని విని, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని కేకలు వేసిరి. ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు, ప్రభువా దావీదు కుమారుడా మమ్ము కరుణింపమని మరీ బిగ్గరగా కేకలు వేసిరి. యేసు నిలిచి వారిని పిలిచి, నేను మీకేమి చేయగోరుచున్నారని అడగగా, దేవునికి మహిమ కలుగును గాక. ఎరుకో పట్టణానికి ప్రభు బయలుదేరి వెళ్ళాడు. వారి కళ్ళు పని చేయకపోయినా వారి శూన్యములు ఉన్న చెవులు వినపడుతున్నాయి కాబట్టి ఏంటి గందరగోళం, ఏంటి వ్యవహారం అని అడుగుతుంటే యేసు ప్రభు ఇటుగా వెళుతున్నారని ఆ గుడ్డి వాళ్ళకి చెప్తే, ఇద్దరు గుడ్డి వాళ్ళు చేతులు 2 పైకెత్తి, దావీదు కుమారుడా నన్ను దాటి వెళ్ళొద్దు, నన్ను కరుణించమని కేకలు పెడుతుంటే, ఏయ్ అరోబహనువో అని ఒకడు మనగలంటోడు కద్దెత్తనాడు. అరోబగో యేసు ప్రభుకు చాలా పనులు ఉన్నాయి, వెళ్ళిపోతున్నాడు, దాటి వెళ్ళిపోతున్నాడు, అయినా చాలా మీటింగ్స్ ఉన్నాయి ఆయనకి. ఏంటి వీరిద్దరు గోలా? ఇంకా మరి బిగ్గరగా అరుస్తున్నారట. ఆయన ఆపేశారండి గుడ్డోళ్ళు. అన్ని అవయవాలు బాగున్నాను ఆపలేకపోతున్నాం, అవయవ లోపాలు ఉన్నవారు ఆపేశారు, ఆయన్ని నిలబెట్టేశారు. యేసు నిలచి వారిని పిలిచి వారి గుడ్డితనాన్ని తొలగించి వారి అంధత్వాన్ని తొలగించి బలమైన కార్యం వారి పట్ల చేశాడు దేవుడు. ఈరోజు రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా ఆలోచిస్తావు. ఒకసారి మనసుకు పెడతావా, ఒకసారి చెవును పెడతావా? ఏ పరిస్థితులు నేను ఆపేస్తున్నా, ఏ స్థితిగతులు ఆపుతున్నాయి, ఇంకా బిగ్గరగా అరిచి ప్రభుని ఆపు. ప్రభు దగ్గరికి రావడానికి, ప్రభుని ఆహ్వానించడానికి, ప్రభు నిలబెట్టేసేయడానికి. ఆ రోజు ఎరుకో పట్టణంలో వాడు అరిసాడు కదా, మీరు అరవబాకంటారా, సైలెంట్గా ఉండండి అన్నాడు కదా ఒకడు. అలాగన మన పరిస్థితులు మనల్ని ఆపేస్తున్నాయేమో, నీ స్థితిగతులు నిన్ను ఆపేస్తున్నాయేమో, నీ అవిధేయతలు నిన్ను ఆపేస్తున్నాయేమో. ప్రభుని ఆహ్వానించకుండా ఏవి ఆపుతున్నా, ఏవి నేను గద్దిస్తున్నా, ఇంకా అధిగమించి శక్తిని పొందుకొని కేకలు పెట్టి, ప్రభా మీరు నిలిచిపోండి, మీరు ఆగిపోండి, నేను పాదాల మీద పడిపోతే ఖచ్చితంగా యేసు నిలబడి నిన్ను పిలిచి నిన్ను హత్తుకొని కౌగలించి మనకున్న అంధత్వాన్ని తొలగించి బలమైన మేలు చేసి చేయగలిగిన వాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఒకే ఒక్క మాట, ప్రభువుని ఆపగలిగిన అభిషేకం, కన్నీరు, ఆ రోదన, ఆ వేదన మనపైకి దిగి రావాలి, మనపై మనం దిగి రావాలి, మనపై నిలిచి ఉండాలి. శూలమైతే లాగా చేద్దామా? ప్రియుడు చేతులు చాపుతున్నాడు, ప్రియుడు గుర్తులు చూపిస్తున్నాడు. అది ప్రియుని స్వరమే, అది ప్రియుని గుర్తులే. ప్రియుడు బతిమిలాడుతున్నాడు. మంచం మీద పరుండిపోయింది, తలుపు తీయలేకపోయింది. ఇప్పుడే వస్త్రం తీసేసా, ఇప్పుడే కాళ్ళు కడుక్కున్నా, ఇప్పుడే నా చేతికి వేళ్ళకి జటమాంసి రాసుకున్నా, ఇప్పుడు నేను దిగాలా, ఇప్పుడు వస్త్రం వేసుకోవాలా, ఇప్పుడు ఆ డోర్ లాక్ తీయాలా? వెళ్ళిపోయాడు. జీవితం అంతా అంధకార శక్తులతో నింపబడిపోయి, కొట్టబడి, వస్త్రం కోల్పోయి, సిగ్గు మారిన బ్రతుకుతూ రోడ్ల మీద తిరుగుతున్నటువంటి స్త్రీ ఈ రాత్రి దేవుడు నీకు చూపించాడు. ఆ పరిస్థితి నీకు రాకముందే, ఆ స్థితిగతి నీకు రాకముందే, ఆ విధానం నీకు రాకముందే మారు మనసు పొందేసేమని ప్రభునితో మాట్లాడుతున్నాడు. అమ్మా, ప్రభు వదిలిపెట్టి వెళ్ళిపోయే కాలం ఒకటి రాబోతుంది, నూనె కూడా నిలిచిపోయే కాలం ఒకటి రాబోతుంది. ఇప్పుడే నీ కుండలన్నీ నిండిపోవాలి. ఎన్ని కుండలు ఉన్నాయో నీ ఆలోచన నిండిపోవాలి, నీ నోటి మాట నిండిపోవాలి, నీ వినికిడి నిండిపోవాలి, నీ పద్ధతి అంత నీ వైఖరి మొత్తం మీద దేవుని అభిషేకం దిగిపోవాలి. నూనె కూడా ఆగిపోయే కాలం ఒకటి ఉందట. ఉందా లేదా? నూనె ఆగిపోయే కాలం ఉందండి.
నూనె వస్తూనే ఉంటుంది అనుకోమాకండి. నూనె ఆగిపోయే కాలం ఒకటి ఉంది. ప్రభు వదిలి వెళ్ళిపోయే కాలం ఒకటి ఉంది. నోవాహు కట్టిన ఓడ తలుపులు మూతబడిపోయినట్లుగా తలుపులు మూతబడే కాలం ఒకటి ఉంది. కంచె కలిగిన తోటలోకి రాపోతే 2 ఖడ్గ జ్వాలలు అక్కడ పెట్టబడి నువ్వు మరలా రాకుండా ఉండే కాలం ఒకటి ఉంది. ఇప్పుడు నీకేమర్థమైందో చెప్పనా నేను? ఈ రాత్రి మనకు టైం ఉంది. ఈ రాత్రి గనక మూర్ఖత్వాన్ని, నిర్లక్ష్యాన్ని, అవిధేయతని, మొండితనాన్ని, పనికిమాలిన ఆలోచనల్ని, పనికిమాలిన స్వభావాన్ని గనక నువ్వు ఇలానే ఉంచుకుంటే నూనె ఆగిపోద్ది, ప్రభు వెళ్ళిపోతాడు, తలుపులు వేయబడతాయి, తోటకి కూడా కంచె పెట్టబడుతుంది, 2 అగ్ని జ్వాలలు ఖడ్గాలు అక్కడ పెట్టబడతాయి. మనం ఎంత బతివిలన్నా, ఎంత గుండెలు బాదుకున్న తర్వాత ఏమీ ప్రయోజనం లేదు. ఈ రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి మీరు చక్కగా వచ్చారు. ఇంకా కొంచెం టైం మనకి మిగిలి ఉంది, చాలా టైము. ప్రార్థనకి కేటాయించుకోండి, కన్నీరు కార్చండి, వేదన చెందండి, గుండెలు బాదుకోండి. ప్రభువా, నీవు నన్ను వదిలి వెళ్ళొద్దు ప్రభా, నేను తట్టుకోలేను నాయన. అబ్రహాము ఆపినట్లుగా ప్రభువును ఆపివేసే, అబ్రహాము నిలబెట్టినట్లుగా ప్రభువుని నిలబెట్టేసే. ఈ గ్రామంలో 2 యవనస్తులు ప్రభుని బలవంతం చేసి ఇంట్లోకి తీసుకెళ్ళినట్లుగా ఆయనను బలవంతం చేసే ప్రార్థనలు చేయండి. యాకోబు యబ్బోకు రేవు దగ్గర కన్నీరు కార్చిన పాదాలు పట్టుకున్నట్లుగా ఆయన పాదాలు పట్టుకుని ఏడవండి. ఖచ్చితంగా 2 గుడ్డోళ్ళు ఎరుకో పట్టణంలో కేకలు పెట్టేస్తున్నారు. ఎంతమంది ఆపినవారు ఆగలేదు. ఆయన ఆపేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభు ఉండాలి, ఎట్టి పరిస్థితులు ఆయన ఉండాల్సిందే. నా జీవితంలో ఏదున్నా లేకపోయినా ప్రభు ఉండాలి. ఆయన లేడు అన్న పిలుపే, అసలు ఆయన వెళ్ళిపోతాడు అన్న మాటే భయం పుట్టిపోతుంది నాకు. ఎల్లక ముందే భయం వేసిపోతుంది. వెళ్ళిపోతాడన్న మాట వినంగానే గుండెలో రైలు పడిగెత్తున్నాయి. ఇంకా ఆయన వెళ్ళిపోతే ఇంకెంత అధ్వాంత స్థితిలోకి వెళ్ళిపోతాం. ఆ గతి ఇంకా మనకి దేవుని కృపను బట్టి రాలేదు. ఆయన ఇంకా మనం వదిలిపెట్టి అనలేదు. ఇంకా నూనె పొయ్యబడతనే ఉంది, నూనె ఆగిపోలేదు. ఇంకా ఓడ తలుపులు అలానే ఉన్నాయి. మనం చాలా లక్కీ పర్సన్స్ అని చెప్పుకుంటాం. ఈ రోజున దేవుడి రాత్రి ఉపదేశాన్ని మీకు అందించాడు. ఎట్టి పరిస్థితుల్లో డోర్స్ వెయ్యక ముందే నువ్వు వెళ్ళిపోయి వాళ్ళలో ఉండాలి. ఆ యొక్క ఏదైనా తోటకి 2 ఖడ్గ జ్వాలలు అక్కడ పెట్టబడక ముందే నువ్వు తోటలోకి వెళ్ళిపోవాలి. నూనె ఆగిపోక ముందే నీ కుండలన్నీ నిండిపోవాలి అభిషేకంతో. ప్రయత్నం చేయండి. నీ శక్తికి మించిన ప్రయత్నం చేయి. ఆయన ఆపగలిగిన ప్రయత్నం చేయి. ఆయన నిలబెట్టేసే ప్రయత్నం చేయి. ఆయన గట్టిగా పట్టేసుకునే ప్రయత్నం చేయి. అంతగా ఏడువు, అంతగా బాధపడు, అంతగా కాళ్ళ మీద పడిపో, అంతగా ప్రభుని ముద్దాడు, అంతగా వెళ్ళొద్దు ప్రభా, నేను మారిపోతాను ప్రభా, నేను మాట వింటాను ప్రభా, నీ దాసునికి, సంఘ క్రమాలకి, వాక్యానికి, ఉపదేశానికి నేను లోబడిపోతాను, నీ ఆత్మను పొందుకుంటాను, అన్య భాషలు మాట్లాడతాను, అగ్ని చేత నింపబడతాను. ఇక నా నిర్లక్ష్యం వదిలేస్తాను, నా మూర్ఖత్వం వదిలేస్తాను, నా వైఖరిని వదిలేస్తాను, నేను మాట వింటాను. ఒకే ఒక్క తీర్మానం, నీ బ్రతుకులో బలమైన కార్యాలు జరుగుతాయి. వాక్యాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.